ఇది ఇక్కడ మీకు కనపడుతున్నది ఇది మ్యాప్. ఇది ఒఫెన్స్ చేయడానికి ముందు వాళ్ళ వెహికల్స్ మేము ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి కొన్ని ఫోన్ నంబర్స్ది స్టార్ట్ అయినటువంటి లొకేషను కుకట్పల్లి లోదా బెలెజా అపార్ట్మెంట్స్ దగ్గర స్టార్ట్ అయినాయి. ఆ ఫోన్ లొకేషన్స్ స్టార్టింగ్ ఇక్కడ లోదా బెలెజా దగ్గర ఆ వెహికల్స్ కానివ్వండి, ది ఫోన్ నంబర్స్ విచ్ వీ హ్యావ్ మెన్షన్డ్, ఆ లొకేషన్స్ ఇక్కడ వస్తున్నాయి. అక్కడి నుంచి వాళ్ళందరూ నవోదయ్ కాలనీ యూసుఫ్గూడలో ఎంజిఎం ఇంటర్నేషనల్ స్కూల్ అని ఓన్డ్ బై ది భార్గవరామ్, అక్కడ వాళ్ళ వెళ్ళి వెహికల్స్ది నంబర్ ప్లేట్స్ని మార్చడం జరిగింది. వాళ్ళు ఒక 12 నంబర్ ప్లేట్స్ తీసుకొస్తే దాంట్లో ఒక 5 నంబర్స్ ప్లేట్స్ని వెహికల్స్లో రీప్లేస్ చేసినారు. మళ్ళీ ఆ స్కూల్ నుంచి బోయిన్పల్లిలో ఒఫెన్స్ జరిగిన లొకేషన్కి వచ్చినారు. మళ్ళీ బోయిన్పల్లిలో ఒఫెన్స్ జరిగిన తర్వాత వాయా రాణిగంజ్ వన్ ఆఫ్ ది వెహికల్, టొయోటా ఇన్నోవా వెహికల్ వన్ ఆఫ్ మనకి ఏఎన్పిఆర్ ద్వారా డిటెక్ట్ అయింది. వాళ్ళు బోయిన్పల్లి నుంచి రాణిగంజ్, మేదీపట్నం, నార్సింగి వాయా మొయినాబాద్కి వెళ్ళినారు. ఈ మొయినాబాద్లో ఈ కిడ్నాప్ చేసినటువంటి 3 విక్టిమ్స్ని అక్కడ ఆ నైట్ పెట్టడం జరిగింది. ఇది ఇందుకు ముందు సారు చెప్పినట్లు A1 భూమా అఖిల ప్రియ విజయవాడ నుంచి హైదరాబాద్కి మూవ్ అవుతున్నప్పుడు ఆమె టెంపరీగా వాడినటువంటి నంబర్ 7095637583 ఈ నంబరు లొకేషను ఆమె రెగ్యులర్ నంబర్ ఏముంది 9502248888. A1 వాడేది రెగ్యులర్ నంబర్, ఇది ఆమె పేరు మీద ఉన్నది. ఈ 2 నంబర్ది మూవ్మెంటు లొకేషన్ మేము టెక్నికల్గా చూస్తే కంటిన్యూస్గా సేమ్ లొకేషన్స్ వస్తున్నాయి డ్యూరింగ్ ది మూవ్మెంట్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. అండ్ ఈ ట్రావెల్ మూవ్మెంట్ టైంలో ఈ నంబర్ నుంచి, టెంపరీ నంబర్ నుంచి ఈ మిగతా అక్యూజ్డ్ పర్సన్స్ వాడినటువంటి వేరే గుంటూరు శ్రీను కానివ్వండి, వేరే నంబర్స్ 6 సిమ్ కార్డ్స్ ఏం తీసుకున్నారు, దాంట్లో ఇది ఒకటి నంబర్, మిగతా 5 నంబర్తో కాల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఫిఫ్త్ సాయంత్రము అరౌండ్ 5:30 ఆమె గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 10 o'clock వరకు రీచ్ అయినారు. So if you see here, this is the regular number of Akhila Priya and the temporary number which he was using. E number nunchi Guntur Shrinu, he was simultaneously using 2 numbers. One is 7036597560 and 7032966415. ఈ 4 నంబర్స్ మధ్యలో there are call transactions అండ్ ఇది కాకుండా మిగతా 3 నంబర్స్ వాళ్ళు ఏది వాడినారు దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబర్ ఏముంది 7032966415 రాత్రి 1 గంట ప్రాంతంలో విక్టిమ్ ఈ నంబర్తో నాకు నా ఒఫీషియల్ నెంబర్ మీద కాల్ చేయడం జరిగింది దట్ దే ఆర్ సేఫ్ అని. ఈ నంబర్ ది గుంటూరు శ్రీను సాయంత్రం నుంచి వాడినటువంటి ఆ నంబర్ నుంచి అఖిల ప్రియ రెగ్యులర్ నంబర్కి కూడా కాల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. విక్టిమ్ చేసినారు. విక్టిమ్ నాకు కాల్ చేసి సార్ మేము అక్యూజ్ నెంబర్తో నాకు కాల్ చేసి ఒక అరగంటలో మేము వచ్చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ దెమ్. ఆ రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. సునీల్ కాల్. ఆ కాల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రమ్ దిస్ నెంబర్ నా ఆఫీషియల్ నెంబర్కి కాల్ ట్రాన్సాక్షన్ ఉంది. అండ్ ఇఫ్ యు సీ వెనుక వెళ్తాను, వెనుక చూపెట్టండి. మీరు చూస్తే ఈ నెంబర్ నుంచి రెగ్యులర్ నెంబర్ ఆఫ్ అఖిల ప్రియాకి కూడా కాల్ ఉన్నాయండి. దట్ ఈస్ అ వెరీ క్లించింగ్ ఎవిడెన్స్ అవైలబుల్ విత్ us. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఈ 3 నంబర్స్ ఎవరు వాడినారనేది
we do not know. We are suspecting that it may be Bhargav Ram. అండ్ ఈరోజు ప్రెస్ మీట్కి పర్పస్ నంబర్ 1 ఈ ఎంటైర్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్లానింగ్ ద్వారా ఈ ఎంత సెన్సేషనల్ క్రైమ్కి ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇదిలో, అండ్ వాట్ ఆర్ ద క్లించింగ్ ఎవిడెన్సెస్ బేసికలీ అంటే ఇదే మీ సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. Now, investigation law, so many issues are there. Any technical analysis, evaluation ki, review, tarvata, ee roju 3 persons ki arrest lo, idi detail interrogation lo em jarutundi. Idi lo kuda important issues will come out. Tarvata ee roju honorable court A1 అఖిల్ ప్రియా రెడ్డికి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. ఆర్డర్ వచ్చిందా? ఎనీ డే 3 డేస్కి పోలీస్ 3 డేస్కి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. సో పోలీస్ కస్టడీలో డీటెయిల్డ్ ఇంట్రోగేషన్ రిపోర్ట్లో లాట్ మెనీ థింగ్స్ విల్ కమ్. సో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీ అందరికీ డీటెయిల్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నారు? వన్స్ వీ అరెస్ట్ దెమ్ వీ విల్, నేను మీకు చెప్తాను. ఓకే, ది పోలీస్ డిపార్ట్మెంట్కి మన రోల్, వీ హ్యావ్ టు అరెస్ట్ ఆల్, బట్ all of them are not at the same place. They are all running away from police. So definitely some will be arrested shortly, some will be arrested later, but definitely we will arrest all. Okay, ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొత్తం కదా. 3 పాయింట్స్ ఉన్నాయి ఈ కాంట్రవర్సీలో. నంబర్ 1, ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్. మీడియా ఫుటేజ్, ఇది అన్ని ఛానల్ మీడియా ఫుటేజ్లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్ క్లియర్గా కనపడుతుంది. తర్వాత మెడికల్ రిపోర్ట్, మెడికల్ కండిషన్ ద్వారా, ఇది విషయం. ఒక సెకండ్ విషయం, ఇదిలో కూడా గాంధీ హాస్పిటల్లో, తర్వాత జడ్జ్ గారు డైరెక్షన్ ప్రకారం జైల్లో కూడా ఒక సెకండ్ టెస్ట్ బై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ ద్వారా జరిగింది. ఇదిలో కూడా ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. సో బోత్ ద ఇష్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్. ఇది క్రైమ్, ఒక క్రైమ్లో ప్రాంతానికి సంబంధం లేవు. క్రైమ్ ఇస్ క్రైమ్. మన పోలీస్ డిపార్ట్మెంట్కి రోల్ ఏముంది, ఒక క్రైమ్కి క్రిమినల్కి ఎట్లా లింక్ చేయాలి, ఈ క్రిమినల్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడ నుంచి వస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మన ఇంపార్టెంట్ ఏముంది, ఒక క్రైమ్ జరిగింది, ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. ఈ కిడ్నాపింగ్లో ఎవరెవరికి చేతుంది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ సపోర్ట్లో ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. మన లా సమక్షంలో రిచ్ అండ్ పువర్ ఎవ్రీవన్ ఈజ్ సేమ్. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, ఆల్ ఆర్ సేమ్. లా ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. ద జ్యుడిషియరీ ఆల్సో ట్రీటెడ్ ఎవ్రీవన్ సేమ్. సో వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ప్రిన్సిపల్. ఓకే, ఆల్మోస్ట్ 1 hour, ఆల్మోస్ట్ 1 hour తర్వాత. ఇది దోస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఇది లీగల్ యాంగిల్స్ ఉన్నాయి దట్ డ్యూరింగ్, ఇది మీరు ట్రయల్ స్టేజ్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ తర్వాత ట్రయల్ సమక్షంలో ఎట్లా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాలి, ఇన్ కన్సల్టేషన్ విత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ అడ్వైజర్ ద్వారా కన్సల్ట్ చేసి దెన్ వీ విల్ డిస్కస్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వై నాట్? దెర్ ఈస్ నథింగ్. పోలీస్ ఆఫీసర్స్, as police officers, and it is our duty to appear before the court, and many times all of us have appeared. I have appeared many times before the court. So idi issue mana investigation lo em issues mana chetlo undi prastutam nen discuss chesamu. Other issues whatever is there,
ఆఫ్టర్ వెరిఫికేషన్, కంప్లీట్ వెరిఫికేషన్ మళ్ళీ షేర్ చేస్తాము. రైట్ నౌ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ నేను మీతోటి షేర్ చేశాము. మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో అన్ని డీటెయిల్స్ చెప్తాను. వాట్ ఎవర్ ఈస్ ద డిస్ప్యూట్ బ్యాక్గ్రౌండ్లో మన క్రైటీరియా అంటే ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. సో ఈ కిడ్నాపింగ్లో ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ దెమ్ టు లాజికల్ కండిషన్. ఇఫ్ దెర్ ఆర్ అదర్ కేసెస్, సివిల్ కేసెస్, అదర్ కేసెస్, ఇది సెపరేట్ కోర్టు ఉంది కదా ఇదికి. నో, లాట్ ఆఫ్ అనాలిసిస్ వీ హ్యావ్ డన్. ఇది అన్ని ఈరోజు ప్రెస్ మీట్కి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ద ఇన్పుట్స్, ఇదే ప్రకారం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము మొత్తం ఈరోజు. అన్ని డీటెయిల్ చెప్తాను మీకు, డీటెయిల్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కేస్ డిటెక్షన్ కోసం వీ కాంటాక్ట్ సో మెనీ పీపుల్, ప్రైవేట్ పోలీస్ ఆఫీసర్స్. లైక్ నేను కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాము, మన ఆఫీసర్స్ కింద అల్లగడ్డ ఆఫీసర్స్కి టచ్లో ఉంటారు. నేను డీజీపీ ఆంధ్ర గారికి ఫోన్ చేశాము. ఇది పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా. ఒక పోలీస్ ఏజెన్సీ సెకండ్ పోలీస్ ఏజెన్సీకి ఎవ్రీ డే వీ కీప్ ఆన్ హెల్పింగ్. మొన్న ఒక టీం వచ్చింది వేరే స్టేట్ నుంచి, సో వీఆర్ హెల్పింగ్ దెమ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్కి బిగినింగ్ ఎఫ్ఐఆర్ ద్వారా అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరల్లీ ఈ ఎఫ్ఐఆర్ ఒక విక్టిమ్ లేకపోతే విక్టిమ్ ఫ్యామిలీ లేకపోతే విక్టిమ్ ఫ్రెండ్స్, అసోసియేట్స్, క్లోజ్ మెంబర్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ that set the ball of investigation into motion. So first statement లో which our police officers recorded, ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం పేరు వచ్చింది. సో వీ హ్యావ్ రిజిస్టర్డ్ కేస్ లైక్ దాట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ తర్వాత బేస్డ్ ఆన్ ద న్యూ ఎవిడెన్సెస్ we can always change it. ఇదే కాదు, sometimes during final charge sheet again there can be some changes. So there is nothing permanent. Permanent is only evidence. Based on evidence, anybody can be A1, anybody can be A2, any new names can be added, old names can be deleted. That is as per law, CRPC. That is why ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్కి ఒక ఇండియాలో, ఒక వరల్డ్లో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ స్టేట్కి ఒక ఇమేజ్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్ అన్ని బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టరీస్, రీసెర్చ్ సెంటర్స్ అన్నీ హైదరాబాద్లో వస్తుంది. వీ కెనాట్ టాలరేట్ ఎనీ ఆఫ్ దీస్ క్రైమ్స్ which were happening earlier. Hyderabad is a peaceful city. ఈ సిటీలో క్రిమినల్స్కి ఏం ప్లేస్ లేవు. హూఎవర్ ఈజ్ ద క్రిమినల్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో అబ్సల్యూట్లీ దెర్ విల్ బి జీరో. అండ్ దట్ ఈస్ వై 4 hours లోపల ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై పోలీస్ ఆఫీసర్స్, దోస్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, అండ్ ఆల్ ఆఫీసర్స్ who are in the field, all ACPs and everyone. Whole night till morning 5 o'clock, everyone was doing duty at the roads. And because of the collective effort, ఇది ఒక సెన్సేషనల్ కేస్. రికార్డ్ టైంలో డిటెక్ట్ అయింది. పర్సన్స్కి రిలీజ్ వాజ్ సెక్యూర్డ్. దే ఆర్ ఆల్ సేఫ్. అండ్ ఆల్ ది అక్యూజ్డ్ ఆల్సో వన్ బై వన్ విల్ బి అరెస్టెడ్. సో నేను ఒక అందరికీ ఇది మెసేజ్ ఇస్తున్నాము ఈ కేసు ద్వారా. హైదరాబాద్ సిటీలో ఈ టైప్ ఆఫ్ క్రైమ్కి ప్లేస్ లేవు. నథింగ్ క్యాన్ బి టాలరేటెడ్ హియర్.
you kindly select some other state and do those crimes. Telangana and Hyderabad lo we will not allow any of these crimes to happen. Thank you. Now Hindi lo cheptanu.